నమస్కారం D5 న్యూస్ కి స్వాగతం. భవిష్యత్తులో జగన్ ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనే టాక్ ఇప్పుడు నెట్టంట వినిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలను సింగిల్ పార్టీలు నిర్వహించడం రివాజ్గా మారేలా ఉందని అంటున్నారు. సభలో వారే మాట్లాడుకుంటూ వారే చప్పట్లు కొట్టుకుంటూ 5 ఏళ్లు లాగించేస్తారని అంటున్నారు. మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా భజన బ్యాచ్ని వేసుకుని అలాగే చేశాడు కదా అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న ఆయనకి ప్రతిపక్ష నేత హోదా వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఆ వంకతో ఆయన అసెంబ్లీ గడప ఇక తొక్కరని చెబుతున్నారు. అసలు రహస్యం ఏమిటి? D5 న్యూస్ ప్రత్యేక కథనం. ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. 2014లో సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడు 67 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ కొన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లారు. వీరిలో 23 మంది వరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. తర్వాత పాదయాత్ర అంటూ జనంలోకి వెళ్ళిపోయారు. అలా రాష్ట్రమంతా తిరుగుతూనే చివరికి ఎన్నికలకు వెళ్లారు. 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లారు. తర్వాత ఆయన్ని వ్యక్తిగతంగా వేధించడంతో అసెంబ్లీ ముందు కన్నీళ్లు పెట్టుకుని మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. అన్నట్లుగాని 2024లో అధికారంలోకి వచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే జగన్ ఇప్పుడు అసెంబ్లీలోకి రావడం లేదు. ఎందుకు జగన్ అసెంబ్లీలోకి రావడం లేదంటే అంతా కూటమి నేతలే ఉన్నప్పుడు 11 మందితో అక్కడ ఉండి చేసేదేమీ లేదనే భావనలో ఉన్నారని అంటున్నారు. అందుకే స్పీకర్కు లేఖ రాస్తారని, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పారని అంటున్నారు. ఇదే అంశంపై కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్లడం ప్రజాప్రతినిధుల ధర్మం. అక్కడ నెగిటివ్ రాకుండా ఉండేందుకు సాధ్యం కానిదానని ఇవ్వమని జగన్ అడుగుతున్నారని, ప్రజలకు ఒక సాకు చూపిస్తున్నారని అంటున్నారు. ఇక 5 ఏళ్లు ఈ పోరాటం ఇలాగే సాగుతుందని చెప్తున్నారు. లేదంటే ఒక 2 ఏళ్ల తర్వాత జగన్ మళ్లీ జనంలోకి వెళ్ళిపోతారని అంటున్నారు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి వెళితే ఏమవుతుంది అంటే 2019-24 వరకు చంద్రబాబు అండ్ కోని ఎలా ఇబ్బందులు పెట్టి వారిని అవమానించారో అలాగే నేడు 11 మందిని పట్టుకొని తెలుగుదేశం నేతలు అంతకన్నా టార్చర్ చేస్తారని అంటున్నారు. 2014-19 మధ్య కాలంలో కూడా తెలుగుదేశం నేతలు జగన్ని అసెంబ్లీలో అలాగే వేధించారు కదా, నీకు జైలు తప్పదు, చెప్పకూడే గతి అని హింసించడం వల్లే తాను తట్టుకోలేక జనంలోకి వెళ్ళిపోయాడు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. తర్వాత జగన్కి అధికారంలోకి వచ్చి ఆగాల్సింది డోస్ ఎక్కువైపోయింది. కొడాలి నాని, రోజా, నాని, అంబటి రాంబాబు లాంటి స్కోప్స్ పర్సన్స్ కారణంగా తెలుగుదేశం నేతలకి నిత్యం హింస మొదలైంది. అదే ఇప్పుడు జగన్కి కొత్త తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు. నిజానికి మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళితే మాత్రం అంతకంతా సాధింపులు తప్పవని అంటున్నారు. చంద్రబాబు అసెంబ్లీ ముందు ఏడ్చినట్లు జగన్ కూడా అలాంటి పరాభవం తప్పదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సినిమాట్రిక్ డ్రామా అంతా క్రియేట్ చేసి జగన్ అసెంబ్లీ ముందు ఏడవాలి అనే కాన్సెప్ట్ ఒకటి అట్టే పెట్టి ఉంచారని అంటున్నారు. ఇది తెలిసే జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదని అంటున్నారు. అందుకే దాగుడు మూతల ఆటలు ఆడుతున్నారని చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో మాట్లాడేందుకు టైం ఇస్తారు, ఇవ్వాలి. అప్పుడు ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉంటుంది. ఆ హోదా లేకపోతే మాట్లాడే అవకాశమే ఉండదు. ఒకవేళ వచ్చినా సడన్గా మైక్ లాగేసుకోవచ్చు, ఆఫ్ చేసేయచ్చు. ఈ అంశాన్ని జగన్ చెబుతూ మాట్లాడేందుకు లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నేనేం చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు. చివరికి చెప్పేది ఏమిటంటే జగన్ ఇక అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే ఉండకపోవచ్చునని అంటున్నారు. అందుకని డైరెక్ట్గా మీడియా సమావేశాల ముందుకు వచ్చి తను చెప్పాల్సిందని చెబుతూ సామాజిక మాధ్యమాల ద్వారా జనాల్లోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాక్షి 1-2 ఛానళ్లు తప్ప మిగిలిన ఎవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. వ్యవహారం అంతా గుమ్మనంగా ఉంది. కొందరు చంద్రబాబుకి కనీసం 6 నెలల అవకాశం ఇవ్వాలని అంటున్నారు. అయితే కొత్త వాళ్ళకైతే కావాలి కానీ అలవాటైన చంద్రబాబు లాంటి వాడికి సమయం ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈలోపు జగన్ ఇతర నేతలు అప్పుడే పథకాలపై విమర్శలు మొదలెట్టేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రివెంజ్ కాన్సెప్ట్తోనే వెళుతున్నాయి. తెలంగాణలో కూడా మాజీ సీఎం కేసీఆర్ని విద్యుత్ కొనుగోలు అంశంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఏపీ వరకు అదే కాన్సెప్ట్ నడుస్తున్న జగన్పై ఇంకా కేసులు నమోదు అవ్వలేదు. అయితే పాత కేసులే సరిపోతాయని కొందరు అంటున్నారు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా రాజకీయాలు కరెక్టు కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.